వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెద్దల యొక్క ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళులు అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం తెనాలి కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా వైద్యశాల ప్రాంగణం నందు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు శత జయంతి సందర్భంగా స్మారక స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొంబాయిలో ఐఐటి చదువుతున్న చిలకలూరుపేట గణపవరం గ్రామానికి చెందిన హరిబాబు విజయలక్ష్మి దంపతుల కుమార్తె హర్షితకు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్ కింద ₹1,00,000 నగదును మాజీ శాసనసభ్యురాలు గోగినేని ఉమా లక్ష్మీ ప్రసాద్ మరియు వారి కుమారులు సందీప్ సహకారంతో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అందజేశారు. మా బాబు సందీప్ తాతగారి పేరు మీదుగా ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థుల్ని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహాన్ని అందించాలని ఆలోచన చేయటం, అలాగే మేమందరం కూడా ప్రతి ఇయర్ ఎంపిక చేసుకుని ఆర్థిక పరంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుల్లో రాణించినటువంటి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలా ఇప్పటికి 4 ఏళ్ళు మేము ఎంపిక చేసినటువంటి విద్యార్థులు 2 జిప్మర్లో, మరి ఇప్పుడు ఈ విద్యార్థితో పాటుగా బాంబే ఐఐటిలో 2, ఖరగ్పూర్ ఐఐటిలో 1, ఈ విధంగా వారిని ఎంపిక చేసుకోవటం జరిగింది. గుంటూరులో ఉంటే వారికి ఇంకా బాగుంటుందన్న ఆలోచనతో భాష్యంలో చేర్పించడం, ఆ పాప మరి బాంబే ఐఐటిలో మరి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈనాడు మరి దానిలో 43rd ర్యాంక్ తెచ్చుకోవటం, నిజంగా ఆ పాపని మేము సెలెక్ట్ చేసుకుని ఆ పాపకి ఈనాడు ఈ ప్రోత్సాహక బహుమతిని అందించాలన్న ఆలోచన చేశాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర మాట్లాడుతూ పెద్దల యొక్క ఆశయాలను కొనసాగించేవారు అరుదుగా ఉంటారని, అటువంటిది గోగినేని హరిప్రసాద్ యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ప్రతిభ ఉన్న ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను ప్రోత్సహించి ఉన్నత చదువులు చదివే విధంగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాల నుండి చదువుతున్న ప్రతిభగల పిల్లల్ని ఎంపిక చేసి ప్రతి సంవత్సరం కూడా వారికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళని చదువులో ప్రోత్సహించే విధంగా మరి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీమతి గోగినేని ఉమ్మ గారి యొక్క కుటుంబం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మొన్న డిసెంబర్ 1వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని చెప్పి, మరి 100 సంవత్సరాల శత జయంతి సందర్భంగా వారు ఈ సంవత్సరం గణపవరం గ్రామంలో ఉన్న ఒక బాలికకి ఆర్థిక సహాయాన్ని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది చాలా సంతోషం. కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, ఈదర పూర్ణచంద్, కన్నగంటి మురళి, వెంకట్రామయ్య, రమేష్, బుల్లి ప్రసాద్, కొడాలి శ్రీనివాసరావు, డాక్టర్ కస్తూర్బాయ్, గుంబడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ విధంగా స్కాలర్షిప్ ఇచ్చిన డాక్టర్ గారికి, నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఐఐటి బాంబేలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. సో మొన్నటి వరకు భాష్యంలో ఇంటర్మీడియట్ చదివి జేఈ అడ్వాన్స్ పరీక్షల్లో బాగా మంచిగా రాసి కష్టపడి ఐఐటి బాంబే తెచ్చుకున్నాను. సో నా ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణ పరిధిలో 34వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ తెలిపారు. కార్యక్రమంలో 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
పోయి 4వ వార్డులోకి ఫౌండేషనల్ భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది మా కాలువల మీదే షాపుల్లాగా ఏర్పాటు చేయటం, అలానే బండల్ మాన్యువల్ లాగా పెట్టకుండా అలా పూర్తి చేయటాన సిల్ట్ అనేది ఘోరంగా ఉంది కాబట్టి అవన్నీ ఓపెన్ చేపించి తీపిస్తుంది జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందంటే ఒక్కసారి మీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి ఒక ఎరువులాగా తయారైంది. అది దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని డ్రైన్స్ మీద కాకుండా డ్రైన్స్ అవతలకే ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. అలానే శానిటేషన్ మీద మేము కానీ మా అధికారులు కానీ అలా సిల్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. ది తెనాలి మాజిక సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ 37వ వార్షిక సమావేశం గురువారం జరిగింది. కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి సంఘ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం సుబాని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికుల పిల్లలకు సైనిక్ స్కూల్లో ప్రవేశాల గురించి వివరించారు. మాజీ సైనికుల పిల్లలకు స్కాలర్షిప్స్, పిల్లల పెళ్లికి 50,000 రూపాయల నగదు, మాజీ సైనికులు మరణిస్తే వారి మట్టి ఖర్చుల నిమిత్తం నగదు చెల్లించడం వంటివి అందుబాటులో ఉన్నాయని, మాజీ సైనికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మాజీ సైనికులకు ఏమైనా సమస్యలు ఉంటే సంఘ కార్యాలయాన్ని సంప్రదిస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మళ్ళా మన ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి 50,000 వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దామని అనుకుంటున్నాము. ఇంతవరకు ఎవరు అప్లికేషన్స్ రాలేదు. ఇంకోటి మన వాళ్ళు అబ్రాడ్ ఫారెన్లో స్టడీస్ కోసం ఎవరైనా పిల్లల్ని పంపిస్తుంటే వారికి ఇక్కడ నార్మల్గా జరిగే ఖర్చుల కోసమని 50,000 అంటే వాళ్ళు పంపించిన తర్వాత మనకు ప్రూఫ్ ఇస్తే వెళ్ళారు అబ్రాడ్ అని ప్రూఫ్ ఉంటే 50,000 అనుకుంటున్నాము. మనకు అనిపిస్తుంది ఈ ఫిగర్స్ అన్ని చాలా తక్కువగా ఉన్నాయని. మనం మొదటిసారి స్టార్ట్ చేశాం కాబట్టి ఒక సంవత్సరం తర్వాత మనం వీటన్ని మళ్ళీ రివ్యూ చేస్తాము. అంటే మనకు ఎంత డబ్బు మనకు వస్తుంది ప్రతి సంవత్సరము అండ్ ఎంత ఖర్చు చేయవలసి వస్తుంది చూసి ఇంకా మన దగ్గర డబ్బులు మిగులుతాయి అనుకుంటే వీటన్నిటిని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. మనకి తెలిసే ఉంటుంది, ఇప్పుడు మేడం గారు చెప్పిన స్కీమ్ ద్వారా ఒకప్పుడు 400 ఉన్న పెన్యూటీ గ్రాంట్ ఇలాంటి వాటిని ఇప్పుడు మనం 3,000, 4,000 అలా చేస్తూ ఉన్నాం. ఆ ఎస్ఎంసీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మన ఎక్స్ సర్వీస్ మెన్ తోటి ఇంటరాక్షన్ అవుతుంటే వారు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే 100% డిసేబుల్డ్ వాళ్లకు గవర్నమెంట్ ఇస్తుంది, మనము ఇస్తున్నాము. కానీ 100% కంటే తక్కువ డిసెబిలిటీ ఉన్న పిల్లలకు కానీ, మాజీ సైనికులు కానీ, వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఏమీ దొరకట్లేదు కదా సార్, దాని మీద ఏమన్నా మీరు చేయగలరా అంటే మనం ఒక బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ని నియమించాము. వాళ్ళ రికమెండేషన్ ప్రకారం ఇప్పుడు మనము 75% డిసెబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, 50% డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, దానికంటే తక్కువ డిసెబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి. మన ఎక్స్ సర్వీస్ మెన్ అయినా వాళ్ళ డిపెండెంట్స్ ఇంక్లూడింగ్ పిల్లలైనా సరే అది మనం నిశ్చయించాము. సో 100% కాకుండా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వడానికి డిసైడ్ అయ్యాము. అది మొదటిసారి ఇస్తున్నప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్స్లో ఉంటే చూస్తూ ఉంటారు. మొదటిసారి చెక్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ తర్వాత మనం ఎవ్రీ మంత్ ప్రతి నెల వాళ్ళ అకౌంట్స్లోకి జమ అవుతుంది. కార్యక్రమంలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీలి, మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మేజర్ చారి, సంఘ సభ్యులు అధ్యక్షులు బాబురావు, సెక్రటరీ మురళీకృష్ణ, కోశాధికారి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మన కమిటీ వాళ్ళు ఎవరికైనా చెప్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఇంటికి నేను వచ్చి వెరిఫై చేసి అక్కడున్న మీ యొక్క బాబుతో పాటు నేను ఒక ఫోటో దిగి మరి డైరెక్టరేట్ సైనిక్ వెల్ఫేర్కి నేను పంపిస్తే అక్కడ డైరెక్టర్ గారు ఆ మెడికల్ సర్టిఫికేటు తర్వాత కనెక్టెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసి ఆయన శాంక్షన్ చేస్తారు.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎక్స్ సర్వీస్ మెన్ కూడా కొంతమంది 100% డిజేబుల్డ్ కలిగి మంచం మీద ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా ఎటువంటి పని లేకుండా మెంటలీ అంటే బ్రెయిన్ డెడ్ అనేది, అంటే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అంటే వాళ్ళకి ఎటువంటి బెడ్ మీదే సమస్తం చేయబడుతుంది, ఆక్సిజన్ మీద ఉంటారు. అలాంటి ఎక్స్ సర్వీస్ మెన్కి మనకు స్పెషల్ ఫండ్ అంటే డైరెక్టెడ్ ఫండ్లో నుంచి 8,000 ప్రతి నెల అనేది ఇస్తారు. వారికి పెన్షన్ ఉన్నా పెన్షన్ లేకపోయినా ఆ సహాయం అనేది మేము చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసుకోవడానికి కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి కదా, దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి అది కొద్దిగా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది కలిగజేస్తాం. మనమంతా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మాజీ సైనికులు. మనం మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం సివిలియన్స్గా మారిపోకూడదు. యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ పెన్షన్ యువర్ సోల్జర్. నువ్వు చనిపోయేదాకా నీకు పెన్షన్ వస్తుంది, కాబట్టి చనిపోయేదాకా నువ్వు సోల్జరే. కాబట్టి మనం ఆర్మీలో ఏదైతే మనం నేర్చుకున్నామో పంచువాలిటీ, డిసిప్లిన్, అది మర్చిపోకూడదు. నేను వచ్చి బ్యాంకులో చేరాను. బ్యాంకులో కూడా నేను అలాగే ఉండేవాడిని. అందరూ నన్ను కొంచెం మరొక విధంగా అనుకునేవాడు. కాబట్టి మనం ఎక్సర్స్ ఎంతమందికి మనం ఇది పంపించాము, కానీ సభ్యులు చాలామంది రాలేకపోయారు. ఎనివే వాళ్ళ కారణాలు వాళ్ళకుంటే మరి నేను ఎక్కువగా మాట్లాడను. మూడు డిస్ట్రిక్ట్ గుంటూరు, ఈరోజు కూడా మన సంఘం అంటే ఆయనకి ఎనలేని అభిమానం. అందుకని ఆయన హైదరాబాద్ నుంచి కూడా అన్ని పనులు మానుకొని కారు వేసుకొని ఇక్కడ దాకా వచ్చారంటే ఆయన మన మీద ఎంత అభిమానం ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. మీ హయాంలోనే అది సాధ్యమవుతుందని మేము భావిస్తున్నాము. కనుక దయచేసి మీ హయాంలోనే అది కార్యవర్గం దాచేటట్టు మీరు కొంచెం కృషి చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.